ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. గల్లంతైన 8 మంది కార్మికులు ఎక్కడున్నారనేది గుర్తించేందుకు సహాయక సిబ్బందితో పాటు కేరళ కెడావర్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. సొరంగం చివర బురదలో మానవ అవశేషాలు, ఓ మృతదేహం గుర్తించినట్లు తెలుస్తోంది. మినీ జేసీబీలు కన్వేయర్ బెల్ట్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. టీబీఎం మిషన్ శకలాల తొలగింపు శరవేగంగా సాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అక్కడున్న తాజా అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఏదైతే 16 రోజు రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందం ఏదైతే టన్నల్ లోపలి గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం అయితే నిరంతరం కృషి చేస్తున్నాయి. మరోవైపు టీబీఎం మిషన్ ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించిన కట్టింగ్ విడి భాగాలను బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ ద్వారా బయటికి తెస్తున్నారు. మరోవైపు డీ వాటరింగ్ కూడా మెగా కంపెనీ నుంచి వచ్చిన స్పెషల్ ఏదైతే ప్రత్యేక మోటార్ల ద్వారా డీ వాటరింగ్ కూడా ఏదైతే కంటిన్యూగా అవుతుంది. మరోవైపు పేరుకుపోయిన బురద మట్టిని మాత్రం కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపిస్తున్నప్పటికీ ఆ మట్టిని తొలగించడం కొంత ఇబ్బందికర పరిస్థితి లేవనైతే. అంటే నిరంతరం కురుస్తున్న ఉబికి వస్తున్న నీరు ఒకవైపు, ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని పూర్తి స్థాయిలో అంటే అనుకున్నంత సమయంలో మట్టిని తేలేకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నది. మరోవైపు టన్నల్ లోపల ఏదైతే బాడీలకు సంబంధించి దుర్వాసన కూడా వస్తుందంటూ వాటిని అయితే ఐడెంటిఫై చేసినట్టు కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఉందని చెప్తున్నప్పటికీ అంటే 9 మీటర్ల కింద బాడీస్ ఉండటంతో వాటిని తొలగించేందుకు అయితే మట్టిని తొలగించేందుకు అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందం కొనసాగుతుంది. మరోవైపు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల 15 రోజులుగా జరుగుతున్న ఏదైతే ఆపరేషన్ సంబంధించి మరోవైపు జరగబోయే ఆపరేషన్ ను కూడా కొన్ని పాయింట్ గా సూచించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే 2-3 రోజుల్లోనే ఓ ఆపరేషన్ కంక్లూజన్ కు వస్తుందంటూ బాడీస్ ను కూడా బయటికి తెస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ స్థాయిలో కొంత ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందానికి కొన్ని ఆటంకాలు అయితే టన్నల్ లోపల కలుగుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే ప్రధానంగా ఏదైతే కడేవర్ డాగ్స్ గుర్తించిన స్పాట్స్ లో ఇప్పటి వరకే కొన్ని ఏదైతే తవ్వకాలు అయితే ప్రారంభించారో అయితే అక్కడ కొంత దుర్వాసన వస్తుంది. ఒక బాడీకి సంబంధించిన చెయ్యి గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ బృందం మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటికైతే మనకు సమాచారం అందించలేదు. దీన్ని అధికారులు కూడా ఇంకా ధృవీకరించారు. కాకపోతే ఒక బాడీకి సంబంధించి చెయ్యి గుర్తించినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. అయితే ఆ దిశగా తవ్వకాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మద్రాస్ చెందిన ఐఐటి నిపుణుల సలహాలు సూచనలు కూడా వాళ్ళు కూడా టన్నల్ లోపలికి వెళ్ళి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందానికి అయితే సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే ఈ టన్నల్ ఆపరేషన్ మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో కంక్లూజన్ కు వస్తుంది. బాడీస్ ను కూడా బయటికి తెచ్చి ఏదైతే బంధువులకు అప్పగిస్తామంటూ కూడా చెప్తున్నారు ప్రభుత్వం. మరోవైపు తమ వారి జాడ ఇంకా ఇంతవరకు కూడా 16 రోజులు అవుతున్నా తెలపకపోవడం, బాడీస్ ను అప్పగించకపోవడంపై కూడా బంధువులు కూడా పూర్తి స్థాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కీలకంగా ఒక ప్రకటన చేసింది. అయితే బంధువుల కుటుంబాలను ఆదుకుంటాము, ఏదైతే వారికి సంబంధించి ఎటువంటి ఇది దేనికైనా ప్రభుత్వం ముందుకు వస్తున్నట్టు కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు నుంచి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రోబోలను కూడా ఉపయోగించనున్నట్టు కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తా ఉంది. అయితే పూర్తి స్థాయి ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. 3 షిఫ్ట్ల వైజ్గా ఇప్పటికే ఏదైతే సింగరేణికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే పూర్తి స్థాయిలో ఈ టన్నల్ లోపల ఉన్న గల్లంతైన 8 మంది బాడీస్ అయితే తెచ్చేందుకైతే పూర్తి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు. లక్ష్మి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.